29వ నెల అమావాస్య అన్నదాన కార్యక్రమము శ్రీ వాసవి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ దగ్గరలో ఉన్న శ్రీ దుర్గమ్మ గుడి ఆలయ ప్రాంగణంలో వితరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 400 మందికి అన్న సమారాధన చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బీరల్లి చంద్రశేఖర్, సెక్రటరీ గజ్జి ఉపేందర్, ట్రెజరర్ ఇమ్మడి రవికుమార్, ఫౌండర్ ప్రెసిడెంట్ ఉప్పల రమేష్ గుప్తా, అలాగే కమిటీ సభ్యులు బీరల్లి వేణుగోపాల్, అమరవాది యాదగిరి, చిగుళ్లపల్లి స్వదేశ్ బాబు, బీరెల్లి రాధాకృష్ణ, బీరెల్లి శ్రీనివాస్, బుస శివశంకర్, ఎం పాండురంగం, ధర్మారెడ్డి, మహంకాళి శ్రీనివాస్, శశిధర్, ప్రభాకర్, పి మల్లేష్, గోపిశెట్టి, శ్రీనివాస్, ఏ భాస్కర్, గార్లపాటి సంతోష్, కూర వేణుగోపాల్, బత్తిని గణేష్ గౌడ్, రాజేశ్వర్ గుప్తా, అలాగే మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పార్సి ప్రకాష్ గుప్తా మరియు ఆర్యవైశ్య సోదరులు రాజేందర్ కృష్ణ, బుక్క చంద్రయ్య ఇంకా తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి అన్నదాతలు ఉప్పల సాయి రఘు మరియు బత్తిని గణేష్ గౌడ్, వారి నాన్న రఘురాములు గౌడ్ గారి జ్ఞాపకార్థము అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాసవి సేవా సమితి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసినారు. జై వాసవి, జై దుర్గామాతకి జై, జై శ్రీరామ్. మనము ఈ దుర్గామాత ఆలయ ప్రాంగణంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం 29వ నెల అతి వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి నెలలాగే ఈ నెల కూడా మనకి బస్తీవాసుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. దానికి తోడుగా మొన్న ఆదివారం నాడు కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సర్వసభ్య సమావేశం తర్వాత కమిటీ సభ్యులు కూడా అనూహ్యమైన రీతిలో ఇవాళ ఇక్కడికి హాజరు కావడం చాలా గర్వకారణం. ఈ కమిటీకి ఇలాంటి తోడ్పాటు ఇంకా ముందు ముందు కూడా ఇలాగే అందరు సహకరిస్తారని కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నేను విన్నవించుకుంటున్నాను. కమిటీ సభ్యులందరికీ కూడా వాసవి సేవా సమితి పాలక వర్గం తరఫున సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు 29వ నెల మన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు వాతావరణం కూడా సహకరించింది. వర్షాకాలం అయినా కూడా సూర్య భగవానుడు మనకి స్వదేచ్ఛగా కార్యక్రమాన్ని స్వేచ్ఛగా చేసుకోవడానికి మనకి అనుకరించినందుకు ధన్యవాదాలు సూర్య భగవానుడికి. అలాగే ఈరోజు మన రమేష్ అన్న గారు వారి సతీమణి స్వరూపారాణి జ్ఞాపకార్థం అలాగే సాయి రఘు చేతుల మీదుగా కార్యక్రమం చేసుకున్నాడు. ఇవాళ అదే విధంగా మన గణేష్ గౌడ్ గారు వారి నాన్నగారి జ్ఞాపకార్థం వారు కూడా ఇంటి దగ్గర కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ మన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుకుంటూ 4వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మనకి అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా సంతోషకరమైన విషయం. అన్న మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడికి పార్సి ప్రకాష్ గుప్తా గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయం చేస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఉప్పల రమేష్ గుప్తా గారు మన ఆర్యవైశ్య వాసవి సేవా సమితి కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉప్పల రమేష్ గుప్తా గారు వాళ్ళ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు 29వ నెల అమావాస్య అన్నప్రసాద కార్యక్రమం ఇక్కడ మన జగద్గుట్ట లాస్ట్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి దుర్గామాత ఆలయంలో మనం ప్రతి నెలగానే జరుపుకుంటున్నాము. కానీ ఈరోజు ప్రాముఖ్యత అంటే ఇద్దరు మన జగద్గుట్ట వాస్తవ్యులైనటువంటి ఇద్దరు మరణించినారు. ఇవాళకి 4 సంవత్సరాలు. నా భార్య అయినటువంటి ఉప్పల స్వరూపరాణి గారు, మా అబ్బాయి సాయిరాజు గారు మదరు, అదేవిధంగా గణేష్ గౌడ్ వారి దంపతులు ఇద్దరు ఇచ్చేసినారు. వాళ్ళ నాన్నగారు కూడా ఇవాళకి చనిపోయి 4 సంవత్సరాలు జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతో మేమిద్దరం కూడా కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు అశ్లేష జనాజంగా ప్రతి నెల అందరూ కూడా భక్తులు వాళ్ళ భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని ప్రార్థించుకుంటున్నారు. బస్తీ ప్రజలకు కూడా అందరికి కూడా మా వాసవి సేవా సమితి కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా మన ప్రకాష్ అన్న గారు కూడా మొదటి నెల ఆయన
2022లో 23లో తిరుపతిలో ఉండగా కూడా 22లో తిరుపతిలో ఉండగా కూడా ఆయన యొక్క బర్త్డే సందర్భంగా మనకి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమానికి మొత్తం నేనే ఖర్చు భరిస్తా అని చెప్పి పెట్టడం జరిగింది. వారికి కూడా మా యొక్క వాసవి సేవా సమితి తరఫున కృతజ్ఞతలు చెప్తూ వారి కుటుంబము ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వరదిల్లాలని చెప్పని ఆ దేవతలను కోరుకుంటున్నాము. వాసవి మాతాకి అదేవిధంగా మా అల్లుడైనటువంటి శంకర్పల్లి గార్లపాటి సంతోష్ గారు కూడా గత 8 నెలల నుండి మనకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వారికి కూడా మా యొక్క వాసవి సేవా సమితి తరఫున కృతజ్ఞతలు చెప్తూ వారి కుటుంబం ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పని సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో వర్ధిల్లాలని చెప్పని కోరుకుంటూ వాసవి మాతాకి మన సాంప్రదాయ ప్రకారం మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనము ఒక 2 నిమిషాలు మనము మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. విధంగా మా ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ జిల్లా అధ్యక్షునైనటువంటి పార్చి ప్రకాష్ గుప్తా గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. వాసవి సేవా సమితి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి రమేష్ అన్న ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరినీ కలుపుకొని ప్రతి మనిషికి ఇందులో భాగస్వామ్యం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అవకాశం కలగాలి, ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పేసి అందరినీ కలుపుకొని తీసుకెళ్తున్నాడు. ఏ రోజు కూడా ఆటంకం జరగకుండా ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ 1 గంట ముందు నుంచే వెయిట్ చేయడం జరుగుతుంది. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రమేష్ అన్న గారికి వారి బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వదిన ఆత్మకు కూడా శాంతి జరగాలని చెప్పేసి మన రగ్గారు వాళ్ళ ఫాదర్ కూడా ఆత్మశాంతి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము గత 2 నెలల నుండి మేము అనుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా అతి త్వరలో మీ దగ్గరికి కూడా వస్తామన్న ప్రకాష్ అన్న గారు, మా బృందం అందరం కలిసి దానికి మీ సహాయ సహకారాలు మాకు ఎల్లవెల్లా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గరికి వస్తామని మనం విన్నవించుకుంటున్నాం సభాముఖంగా. జై వాసవి. అదేవిధంగా మన ప్రకాష్ అన్న గారి చేతుల మీదుగా మన శంకర్పల్లి వాస్తవ్యులు అయినటువంటి గార్లపాటి సంతోష్ గారు గత 8 నెలల నుండి మనకు సహకరిస్తున్నారు. వారిని ఓ చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే మంచిర్యాల లేవాలి. అదేవిధంగా గొల్లపల్లి కార్యక్రమాన్ని స్పందించి వారు కూడా ఒక కార్పెంటర్గా చేస్తూ నేను కూడా 1000 రూపాయలు ఇస్తాననే ఉద్దేశంతో ముందుకొచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు. వారికి కూడా చిరు సత్కారం గణేష్ గారిని చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంకా ఎంతో మంది ఇక్కడ భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పందించి ఇస్తున్నారు. వారికి కూడా మా తరఫున వాసవి సేవా సమితి తరఫున ధన్యవాదాలు. ధర్మారెడ్డి గారు కూడా ఇచ్చేసినారు. మేము అడగగానే మాకు గత 10 నెలల నుండి సహకరించాం. ప్రకాశాన్ని పక్కన నిలబెట్టి जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की जय बोलो दुर्गा माता की जय श्री राम 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 जय दुर्गा माता की जय बोलो अन्नपूर्णा माता की जय बोलो अन्नपूर्णेश्वरी माता की जय वासवी जय वासवी जय वासवी.
नमो वासवाम्बायै नमः। जय बोलो वासवी माता की जय। जय बोलो वासवी माता की जय। जय बोलो दुर्गा माता की जय। जय बोलो दुर्गा माता की जय। जय बोलो वासवी माता की जय। जय बोलो वासवी माता की जय। जय बोलो दुर्गा माता की जय। जय बोलो वासवी माता की जय। श्री राम जय श्री राम। కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే చెంత నీవున్నా చేరలేకున్నా చింతల చీకట్లోనా దీపము నీవేనన్నా నీవే తల్లివి నీవే తండ్రివి నీవే తల్లివి నీవే తండ్రివి పరితాపము తీర్పరావే పరితాపము తీర్పరావే తల్లి అమ్మా వాసవి బ్రోవగరావే నీ దయ కోరి కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే నా కంటి దీపము నీవైన వేళ అడుగు అడుగున నిన్నే వేడితినే అమ్మా నీ నామ మహిమ బాధలు తీర్చును నీ నామ మహిమ బాధలు తీర్చును నీ పాద సేవ కడతీర్చును నీ పాద సేవ కడతీర్చును అమ్మా వాసవి బ్రోవగరావే నీ దయ కోరి కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే సంసార నౌక
కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే పుణ్యము పాపము ఎరుగక నేను నిత్యమును నిన్నే మదిలో నా నిలిపితిని జగమేలు తల్లి నన్ను గనలేవా జగమేలు తల్లి నన్ను గనలేవా నాటి నీదరి చేరనీవా నాటి నీదరి చేరనీవా అమ్మా వాసవి బ్రోవగరావి నీ దయ కోరి కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే నా సౌభాగ్యము నీ చింతనేలే సుఖ సంతోషాలు నీ అండలోనే పిలిచిన పలికే దైవము నీవుండ పిలిచిన పలికే దైవము నీవుండ బ్రతుకు పున్నమిలా వెలుగునులే బ్రతుకు పున్నమిలా వెలుగునులే అమ్మా వాసవి బ్రోవగరావి నీ దయ కోరి కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే నన్ను లాలించేను నీ ఒడి ఊయలే ఆనంద భాష్పాలు నా కనులా నిండేలే పెన్నిధి నీవే పెనుగొండ రాణి పెన్నిధి నీవే పెనుగొండ రాణి భక్తి కుసుమాలు అర్పించని భక్తి కుసుమాలు అర్పించని అమ్మా వాసవి బ్రోవగరావి నీ దయ కోరి కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే
చెంత నీవున్నా చేరలేకున్నా చింతల చీకట్లోనా దీపము నీవేనన్నా నీవే తల్లివి నీవే తండ్రివి నీవే తల్లివి నీవే తండ్రివి పరితాపము తీర్పరావే పరితాపము తీర్పరావే తల్లి అమ్మా వాసవి బ్రోవగరావే నీ దయ కోరి కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే నా కంటి దీపము నీవైన వేళ అడుగు అడుగున నిన్నే వేడితినే అమ్మా నీ నామ మహిమ బాధలు తీర్చును నీ నామ మహిమ బాధలు తీర్చును నీ పాద సేవ కడతీర్చును నీ పాద సేవ కడతీర్చును అమ్మా వాసవి బ్రోవగరావే నీ దయ కోరి కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే సంసార నౌక కడలిలో సాగే తీరం ఏదో ఎరుగము మేము కరిగే కర్మల్లో సంసార నౌక కరిగే కర్మల్లో సంసార నౌక సాగే భారమే నీది తల్లి సాగే భారమే నీది తల్లి అమ్మా వాసవి బ్రోవగరావే నీ దయ కోరి కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే
సంతోషాలు నీ అండలోనే పిలిచిన పలికే దైవము నీవుండా పిలిచిన పలికే దైవము నీవుండా బ్రతుకు పున్నమిలా వెలుగునులే బ్రతుకు పున్నమిలా వెలుగునులే అమ్మా వాసవి బ్రోవగరావే నీ దయ కోరి కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే నన్ను లాలించేను నీ ఒడి ఊయలే ఆనంద భాష్పాలు నా కనులా నిండేలే పెన్నిధి నీవే పెనుగొండ రాణి పెన్నిధి నీవే పెనుగొండ రాణి భక్తి కుసుమాలు అర్పించని భక్తి కుసుమాలు అర్పించని అమ్మా వాసవి బ్రోవగరావే నీ దయ కోరి కొలచితేనే అలసిన వేళ పిలచితి నిన్నే నీ ఒడి చేరనీయవే నీ ఒడి చేరనీయవే ॐ नमो वासवाम्बायै नमः అమ్మా వాసవి బ్రోవగరావే నీ దయ కోరి కొలచితేనే అలసిన వేళ పిలచితి